ఏమిటి సీతమ్మా? ఆయన్ని పోలీసులు పట్టుకుపోయారమ్మా. ఏమిటి, రావుణ్ణి పోలీసులు పట్టుకుపోయారా? అవునమ్మా, ఆ ధర్మకర్త గారి భార్యని చంపేశాడని. ఏమిటి, ధర్మకర్త గారి భార్య పోయిందా? రాముడు చంపేశాడా? ఏమో బాబు, రాత్రి మన గుడానికి అలా కోనేటి దగ్గర ఎవరో చంపి పాడేశారంట. అది రావుడే చంపేశాడని పోలీసులు పట్టుకెళ్తున్నారు. ఆయన్ని మీరే కాపాడాలి బాబు. పచ్చబద్ధం. రాత్రంతా రాముడు నా కళ్ళకితే ఉన్నాడు. నేను కథ చెప్తున్నంతసేపు అభిమన్యుని ఒళ్ళో పెట్టు కూర్చున్నాడు. అభిమన్యుని వాడే ఎత్తుకుని ఇంటికి తీసుకొచ్చాడు. వాడితో పాటు ఇక్కడే పడుకున్నాడు. పొద్దున్న లేచి ఇక్కడి నుంచి వెళ్ళాడు. ఈ మాటే చెప్పాను బాబు, ఎంత చెప్పినా పోలీసు వాళ్ళు వింటలేదు. నేను చెప్తాను. కోర్టుకు వెళ్లి రాముడు నిర్దోషి అని నేను సాక్ష్యం చెప్తాను. నువ్వు అధైర్యపడకు సీతమ్మా. ఆయనే కోర్టుకు వెళ్లి సాక్ష్యం చెప్తే మీ ఆయన్ని విడిచిపెట్టేస్తారు. పట్టణానికి వెళ్తున్నట్టున్నావు? అవును బాబు. సరాసరి కోర్టుకే వెళ్తున్నట్టున్నావు? అవును బాబు. రాముడు నిర్దోషి అని సాక్ష్యం ఇవ్వబోతున్నట్టున్నావు? అవును బాబు. మరి దోషి ఎవరని చెప్పబోతున్నావు? తెలియదు బాబు. నేనే. అబద్ధం అనుకుంటున్నావా? నిజమైతే ఇంత నిర్భయంగా ఎందుకు చెప్తున్నాడు అనుకుంటున్నావా? దేవుడి ముందు ఒక్కసారి నిజం చెప్పేస్తే ఆ తరువాత దేవుడి మీద ప్రమాణం చేసి ఎన్ని అబద్ధాలు చెప్పినా తప్పులేదు. రాముడికి నా భార్యకి అక్రమ సంబంధం ఉంది కాబట్టే వాడెక్కడుంటే అది అక్కడే ఉంటుంది. రాత్రి నీ కథలో నువ్వున్నావు, దాని కథలో అది